జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూర్ పెண் பிள்ளை రహస్యం అట్లనే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా తెలుసుకుంటా వస్తూ ఉండాము. ఆ వరుస క్రమంలో ఈ వారం 47వ వారం. ఆ 47వ వారం మూలం ఆ పెண் పిళ్ళై రామానుజర్ దగ్గర ఏం చెప్తుంది అంటే, అక్కరైకే విట్టేను గుహ పెరుమాళై పోలే. అక్కరైకే విట్టేను గుహ పెరుమాళై పోలే అట్లానే వాక్యాన్ని ఆయమ్మ చెప్తుంది. రామానుజరును ఒక్కొక్క వారంను ఈమె చెప్పేదానింత ఆనందంగా రసించుతాను వింటాను వస్తూ ఉండారు. రామానుజర్ వచ్చి ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఆచార్యర్. అందరం బాగుండాలని తలిచిన ఒక ఆచార్యర్దా రామానుజర్. ఇప్పుడు సంసారం అట్లానే సాగరంలో మనమంతా చిక్కుపడి ఉండాం. అందరూ ఉండాం దాని లోపల. దాంట్లోంచి అందరినీ బయట తెచ్చి మనం పోయి చేరవలసిన భగవంతుడు పాద విందాలలో మనల్ని చేర్చే ఓడకారర్దా రామానుజర్. సంసార సాగరం అట్లానే ఒక కడల్లా సిక్కి మాటుకొని కష్టపడి తత్తలిచ్చే మనమల్ని అందంగా చేయి పెట్టి పిలుచుకోపోయి మనకు దోవ చూపించి ఆ కష్టాలంతా విడిపించి భగవంతుడితో చేర్చే ఓడకారర్ మరిదా రామానుజర్. రామానుజర్ మరి ఆయన కూడా వచ్చిన ఎంతనో ఆచార్యులను ఆ మరిదా ఉన్నారు. ఇప్పుడు ఆ మారి ఒక ఓడకారర్ మీద మన ఈ వాక్యంలో చూడబోతాం. గుహన్, ఆ గుహన్ గురించిదా మనం చూడబోతాం. குகன் వచ్చి వేడర్ కుల தலைவன். అయోధ్యకు కొంచెం దూరంగా ఉండే ఒక కాడు. ఆ కాటులో వేడర్గలంతా వసిచుతారు. ఆ తావుకు అక్కడ ఉండే వేడర్గలందరికీ தலைவர்గా గుహన్ ఉండారు. అందరినీ మంచి దోవల వழி நடத்தி వాళ్ళనింత ఒక రాజ్యంగా పెట్టుకొని ఈయన పరిపాలనం చేస్తారు ఈ గుగన్. వేడువర్ కుల తలైవన్ అట్లా అని చెప్తారు వాళ్ళని. ఆయన కొంచెం పెద్ద తావు, అంత పెద్ద తావుకు ఆయన అరసాక్షి మాదిరి చేసి ఒక ఊర్లో తలమై వహించుతారు. ఆ ఊరి పేరుదా శృంగిపేరపురం. శృంగిపేరపురం అట్లా అనేదిదా ఆ తావు పేరు. ఆ తావులో ఉండుకుని అందరినీ చూసుకుంటారు గుహన్. వీళ్ళకి ఏమి పనులు అట్లా అంటే, గంగై ప్రవాహంగా పోతుంది ఆ శృంగిబేరపురం పక్కన. ఆ శృంగిబేరపురంలో ఉండే వేటవాళ్ళు, అదాவது ఆయన தலைமைగా ఉండారు. ఆయన కింద ఉండే అంత వేడువర్గలను వేటయాడేది, మీన్లు పెట్టేది. గంగై ప్రవాహం కదా, దాంట్లో దండిగా మీన్లు పెట్టేది. అదే మాదిరి గంగై కరైలో ఈ కరలోంచి ఆ కరకు పోవాలనే వాళ్ళకు ఓడంలో పిలిచిపోయి భద్రంగా చేర్చేది. ఇదిదా అక్కడ ఉండే వేడువర్గలు చేసే పని. దాంట్లో వచ్చే వరమానం పెట్టిదా వాళ్ళు బతుకుతారు. వాళ్ళనింత మంచి దోవగా వழி நடத்தி బాగా தலைமைగా ఉండి చూసుకుంటారు గుగన్. ఆయన రాముల వారిని గురించి దండిగా వింటారు. అదాదు ఈయన ఒక చిన్న తావుగు రాజాగా ఉండారు, தலைமைగా ఉండారు. అయోధ్యనే పెద్ద మానగరానికి మిగపెరియ రాజ్యానికి தலைமை వహించిన రాజుదా దశరథ చక్రవర్తి. ఆయనకు కొడుకుదా, పెద్ద కొడుకుదా రాముల వారు. అందరించి అందరికీ ఆయన్ని గురించి తెలుస్తుంది.
ఈయనకు అంత ఇష్టమంట రాముల వారంటే. అంత అన్బు, అంత ప్రేమంట. ఒక్కొక్క ఆచార్యులు ఏం చెప్తారనంటే, రాముల వారు వేటయాడేదాని కోసం ఈ పక్కంతా వస్తురు. ఆ మారి వచ్చేటప్పుడు గుహనును రాముల వారును నట్పు పూండు వాళ్ళ నట్పు పెరుగుతాంది. అట్లా అని చెప్తారు. ఒక్కొక్క ఆచార్యులు ఏం చెప్తారనంటే, వాళ్ళు ఒకరికి ఒకరు చూసిందే లేదు. చూడకుండానే తన మనసులో రాముల వారి పైగా అన్బుని పెంచుకుంటారు. అందరూ చెప్పేదాన్ని విని వినియే ఆయన రాముల వారినంటే అంత ఒక ప్రేమనిను, అంత ఒక పాసాన్ని పెంచుకొని తన మనసులనే ఆయనని తలిచి తలిచి ప్రేమని పెంచుకుంటారంటారు. ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇట్లా ఉండంగా అయోధ్యలో రాముల వారికి పట్టాభిషేకం అని చెప్తారు. అది అంత వాళ్ళకి పోయి చేరుతుంది ఆ విషయం. గుహుడొచ్చి నిండా సంతోషపడతారు. అయ్యి రాముల వారు పట్టాభిషేకం చేసుకోపోతారు. ఆయన రాజుగా రాపోతారు అనేసి ఆనందంగా ఉంటారు. అందరూ కూడా చెప్పి వాళ్ళ సంతోషాన్ని పగిర్చుకుని నిండా ఆనందపడతారు. అట్లా ఉండేటప్పుడు టక్కుని 2 దినాలుగంతా లేదు రాముల వారు వనవాసం పోపోతారు. భరతాళ్వారు గదా! పట్టాభిషేకం చేయపోతారు. అట్లా అనేసి తిరిగి ఇంకొక సమాచారం తెలుస్తుంది. ఆయన వల్ల తాళనే ముడిల అంత మనసు కష్టంగా ఉంది. అయ్యో! రాముల వారికి లేదా పట్టాభిషేకం, రాజ్యాంగం లేదా? అట్లా అనేసి నిండా మనసు కష్టపడతారు. మనసు కష్టపడతా ఉండారు. ఆయన వనవాసం వస్తారని వినిందనే ఆయన్ని వరవేర్చి ఆయనకు అన్నీ స్ పనివిడై చేయాలనేసి ఆయన కాచునుంటారు. ఆయనను ఆయన వేడువ కులంలో చేరిన వాళ్ళందరమే ఈయన వస్తారని వినపడి అంత ఒక ఆయన్ని దర్శనం చేయపోతామని అంత సంతోషం ఓ పక్క. ఆయన ఇంత ఒక కష్టంలో వస్తారే ఆయన మన వల్ల ముడిచిన ఉపకారం చెయ్యాలనేసి అందరూ కాచునుంటారు. ఆయన్ని పోయి పిలిచినొచ్చేదానికి వీళ్ళు ఎదురుపక్క పోతారు. వేడువరకుల తలైవన్ గుహన్ కూడా వేడువరకలందరూ చేరి ఆయన్ని పిలిచేదానికని పోతారు. ఈ మారి వాళ్ళంతా పోతా ఉండంగా రాముల వారు ఎదురుగా వస్తారు. వచ్చిందనే ఆయన్ని చూసి అట్లా ఏడుస్తారు. అంత కష్టపడతారు. మీరు ఆనాడు లేదంటే ఏమి? పర్వాలేదు. ఇదిను ఒక రాజ్యందా? మేమంతా వేడర్ కుల వాళ్ళు. మాదిను ఒక రాజ్యం తనిగా ఉంది. అట్లా అనేసి చెప్పి, ఈ వేడువ కులాన్ని మీరే ఆక్షి చేయండి. మీకు కావాల్సిన అన్నీ మేము చేస్తాము. మీకేం కావాలంటే అని మేము చేస్తాము. మేముండాము. ఆ రాజ్యం లేదంటే ఏమి? మీరిక్కడ ఉండండి. ఈ ఈ తావుని మీరు రాజ్యాంగం చేయండి. మీ కింద మేము ఉంటామని అట్లే కెంజుతారంట ఆయన్ని. ఆయనకు ఆహ్, మీన్ వాళ్ళు తినే వస్తువుదన వాళ్ళు ఇస్తురు. మీన్, తేన్, తినై మావుని ఓరోరు దండిగా తెచ్చిచ్చినారంటారు. ఓరోరొచ్చి తేనును, మీనును ఎత్తునొచ్చి ఇస్తారు. దీంట్లో ఒక సూక్ష్మమైన అర్థం అది ఉంది అట్లంట. ఏమింటే తేన్ వచ్చి ఉచ్చిల అதாவது మలై పైగా ఉండే చెట్లల్లో தேன் தேனடையிலேంచి தேனெத்துனொஸ்ஸார். அதாவது உயரமான இடம். ఇంకోటి మీన్. మీన్ వచ్చి కడలినుடைய ఆழமான పగుదీలో ఉండే దొరికే వస్తువులు. అదిను, ఇదిను 2 తెస్తారు. దానికి ఏం అర్థం అంటే పైకి ఉండే తావులేంచి లోపల అడుగున పాదాల అதாவது కింద తావు వరకును అన్నినిమే మీకే చేస్తాము. మీరొచ్చి ఇక్కడ ఉండి రాజ్యం చేయండి. మమ్మల్ని అందరినీ మీరు చూసుకోండి. మీ కింద మేమందరం ఉంటాము అని చెప్పకుండా సూక్ష్మంగా దాని ఎత్తునొచ్చి ఇచ్చినారు. అట్లా అనేసి చెప్తారు. ఒకరోరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇట్లా ఉండంగా గుహనొచ్చి తన పరివారంగళందరినీ పిలుచుకొని రాముడిని పోయి చూసి సాష్టాంగంగా నమస్కారం చేస్తారు, ఏడుస్తారు. వాళ్ళని పిలుచుకొని వస్తారు. అప్పుడు తపశీలరులందరునే రాముల వారు కూడా వస్తారు. అక్కడ ఒక గుడిసె. ఆ గుడిసెలో రాముల వారు తంగేదానికి ఏర్పాడవుతుంది. రాత్రి అక్కడ తంగుతారు.
ఆ మారి ఉండేటప్పుడు రాముల వారు గుహర్ని పిలిచి ఈ మరి రేపు తెల్లవారత మేము నేను లక్ష్మణుడు సీత సీతమ్మ ముగ్గురునే ఈ కరైలేంచి ఆ కరగు పోవలే దానికి నీయోడ ఉదవి నాకు కావాల అట్లా అనేసి ఆయన చెప్తారు. మీరెందుకు ఈ ఊరు ఉడిచిపోతారు? మీరిక్కడనే ఉండండి అనేసి ఆయన కెంచుతారు. లేదు, నాయన చెప్పిన మాటని నేను తప్పకూడదు. నేను ఒకే తావులనే ఉండను. ఒక్కొక్క తావుగా పోయి అన్ని తావుని నేను చూడవలా. అక్కడక్కడ ఉండే పండ్లు నా కోసర కాచునుండే పండ్లంతా నేను ముడిచావలా. దానించి నువ్వు ఏమి అనుకోకుండా మమ్మల్ని పంపించి పెట్టాలా అట్లా అని చెప్తారు. మరి మాట్లాడేటప్పుడు గుహను తెచ్చినారు కదా! తేనెను, మీనంతా నువ్వు తెస్సివి కదా! అప్పుడే నే అన్నీ స్వీకరించేసిని. అప్పుడే నేను అన్నీ ఎత్తుకుంటిని. అది ఎంత ఒక పరిశుద్ధమైన ఒక ఉణవు తెలుసునా? నేను అట్లనే దాన్ని స్వీకరిస్తిని. పవిత్రమైనది అది. అట్లా అని చెప్తారు. ఆయన ఏమో మీనంతా తినరు. తేనె కూడా తినరంట. ఆ మారి ఉండేటప్పుడు స్వీకరిస్తిని అట్లా అని చెప్పేటప్పుడు ఈయన మనసు పుண்పడకుండా ఉండాలనేసి ఆ మాట చెప్తారంట రాముల వారు. దాని వెనక ఆయన వచ్చి నడిచి వస్తారు కదా! నువ్వు ఒక్కొక్కసారి నడిచి రాంగను నువ్వు నాకు ఒక్కొక్క అడుక్కు నమస్కారం చేసి వచ్చిన మారి నేను ఉణర్ంది తిని అట్లా అని వేర గుగంధర అంత సంతోషంగా చెప్తారు. ఇది అన్నీ మాట్లాడతారు. ఇకనే నువ్వు నేటికి నాకు కూడా తంగి ఉండు. రేపటికి మమ్మల్ని ఆ కరైలో పిలిచిన పోయి ఉడిచేయి అట్లా అంటారు. అదే మాదిరియే వచ్చి గుహనును నాడు దినం తంగేదానికోసరం రాముల వారికి పండునే దానికి మెత్త తయారు చేస్తారంట. కాట్లో ఉండే పూలు, వాసన పూలు అన్నీ తెచ్చి బాగా దాన్ని పరప్పి, చల్లి నస్స నిద్రపోయేదానికి తగిన మాదిరి అంత బాగా దోవ చేసి ఒక తండ్రి బిడ్డకు ఎట్లా చేస్తారో అట్లా అంత బాగా, అంత పాసంగా, అంత ఆశగా చేస్తారంట ఆయన. ఈయనకు అంత సంతోషంగా ఉందింట. రాముల వారి అంత సంతోషపడతారంట. నీకుదా నా పైగా ఎంత పాసం అట్లా అనేసి ఆయన్ని ఆలింగనం చేసుకుంటారంట. ఈయన వచ్చి చూసినప్పుడు నుంచి ఏడుస్తారంట. మీకా ఇంత ఇచ్చిన కష్టం, మీరా ఇట్లా ఇంత కష్టాలని అనుభవించేది, మీ కష్టాలు అనుభవించేది నా వల్ల చూడ ముడిలేదే అట్లా అనేసి తవిచ్చిపోతారంట గుహన్. ఇది ఇంత నడుస్తుంది. రాత్రి పండుని లేస్తారు. తెల్లవారితే లేసిందనే తిరిగి ఏదో అందరూ ఓరికోరు మాట్లాడుతూ ఉండారు. మరి మాట్లాడేటప్పుడు రాముల వారు నలుగురుగా ఉన్న అన్న తమ్ముడు మేము నీతో చేరి ఇప్పుడు 5 వాళ్ళైతిమి అని చెప్పి చెప్తారంట. దాన్ని వినేసి అట్లనే సాష్టాంగంగా నమస్కారం చేసి అట్లా ఏడుస్తారంట గుగడు. ఆయన్ని లేపి ఆయన్ని అరవణిచ్చి కలవరపడగా అట్లా అని చెప్పి నేను తిరిగి కొంచెం దినాలదనే వచ్చేస్తును అట్లా అని చెప్పి ఆయన్ని ఆసువాసపడితే ఆరుదలు పడుతారంట రాముల వారు. ఆ మాదిరి అంత అళవుగా ఆయన నడుచుకునిందనిసిదా గుహన్ అట్లా అని చెప్పకుండా గుహ పెరుమాళ్ అట్లా అని చెప్తారంట ఆయన్ని. ఆచార్యులు ఈ మారి చెప్తారు. వీళ్ళు నన్ను పిలుచుకోపోయి చిత్రకూటంలో ఉడి అట్లా అంటారంట. అవును, మేము చిత్రకూటం తెలీదు కదా మీకు, నేను చూపిస్తాను, నేను మీ కూడానే వస్తానంటారంట గుగన్. అది మరింత వద్దు, మేము పోయికుంటాము, మీరు మీరు పాటికి ఉండండి అట్లా అని చెప్పేసి సీతమ్మ, లక్ష్మణరు, రాముల వారు ముగ్గురును ఆ ఓడంలో ఎక్కుతారు. వాళ్ళని పిలిచిన పోయి గంగయ్యల ఈ కర్రలయించి మరుకరైకి పిలిచిన పోయి గుహను ఉడిచేసి నేను వస్తున్నా ఆ చిత్రకూటం ఎక్కడ ఉంది అని చూపించేదానికోసం వస్తున్నాను తిరిగి తిరిగి అడుగుతారు. ఆయన వల్ల రాముల వారిని పిరించి ఉండనే మాళ్ళ తవిచ్చుతారు. నేను వస్తున్నా నేను వస్తున్నా అని అడుగుతారు. లేదు లేదు, పర్వాలేదు, మేము పోయికుంటాము, ఎట్లా పోవాలనే దోవమట్టు నువ్వు చెప్పు, మేము పోయేసి వస్తాము అని చెప్పి ఆయన్ని విడిచేసి వీళ్ళు ముగ్గురును అక్కడ మరికరలో దిగేస్తారు. ఇదింతా వచ్చి శృంగిబేరపురంలో నడుస్తుంది.
ఆయన ఇచ్చిన ఆ తేనె తేనెను, మీనుని ఆయన ఏం చెప్తారు గుహుడుదర అమిర్దానికింట ఉయర్ந்தது నువ్వు ఇచ్చిన ఈ వస్తువులు అట్లా అంటారు. అంత அளவுக்கு పారాటుతారు రాముల వారు ఆయన్ని. అంత అన్బోడు ఒకటి మనం సమర్పిస్తామంటే పెరుమాళ్ దాన్ని ఎంత ఆశతో స్వీకరిచుతారనే దానికి ఇది ఇంత ఒక ఒక எடுத்துக்காட்டுగా మనం ఎత్తుకోవాలి. అంత ఒక అన్బుదా ఆయనకు. ఒక్కొక్క అడుక్క నువ్వు వస్తివే, ఆ ఒక్కొక్క అడుగుని నేను నమస్కారంగా ఏర్చుకుంటాను అట్లా అంటారు. ఈ మాదిరి ఇంత చెప్పి దాని వెనక ఆయన్ని పిలిచినపోయి ఆ కర్రలో ఉడుస్తారు కదా! ఏలేలో ఐలస అట్లా అనేసి రాగంగా పాట పాడి ఏలేలో ఐలస, ఏలేలో ఐలస అనేసి ఈయన కూడా 500 పడగలు పోతందింట. జనాలు వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు చూసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ రాముల వారిని పిలిచినపోయి ఆ కర్రలో ఉడిచేదని కూడనే మొత్తం వాళ్ళు వస్తారంట. అంత జనమును పోతందింట. గంగైల నీళ్ళే తెలియకుండా వెట్టి పడగుగలదో తెలుసందింట. అంత అళవుగా అందరంగా చేరి అటుపక్క పిలిచిని పోయి వాళ్ళని విడిచేసి వస్తారంట. ఇట్లంతా ఇటు ఇటును ఈ ఒక్కొక్క విషయాలను మనం తెలుసుకోవాలి. అதாவது ఎంత మనం ఎంత ప్రేమ పెట్టుంటే మనపైగా భగవంతుడు ఎంత ప్రేమ పెట్టుకుంటారు అనేదని మనం పురించుకోవాలి. ఇప్పుడు సంసారం అట్లానే దాంట్లో మనం మాటనుండాము. ఈ మారి మనం ఉండేవాళ్ళని మనల్ని ఎవరు కాపాడి పిలుచుకుంటారు? భగవంతుడుదా ఆ ఈ సంసార కడల్లోంచి ఒక పడగోటి మాదిరి వచ్చి మనమల్ని పిలుచుకొని ఆయన దగ్గర చేర్చుకుంటారు. వాళ్ళకు కూడా ఆచార్యులను ఉండారు. ఆచార్యులను దోవ చూపిస్తారు. ఆ సంసార కడల్లోంచి మనమల్ని కాపాడే భగవంతుడిని గుహుడు ఒక ఓడంలో కూర్చోపెట్టి ఈ కర్రలోంచి ఆ కర్రలో విడుస్తారు. అందుకుదా సంసార కడల్ని దాటే భగవంతుడిని ఈయన వచ్చి గంగైక్కరేని దాటి పిలిచిన పోయి ఉడుసారనేసిదా ఈయనకు గుహ పెరుమాள்ని ఒక పుனை పెయర్ ఇచ్చినారంట. అంత ఆచార్యులంతా గుహ పెరుమాళ్ గుహన్ అట్లని చెప్పనే చెప్పారంట. గుహ పెరుమాళ్ళు అని చెప్పారంట. ఎంత భాగ్యవంతుడు ఆయన. ఆచార్యులంతా చెప్తారు. పుట్టింది ఒక వేడువ కులం అంటే భక్తి. ఆ భక్తి వచ్చి ఆయన్ని పెరుమాళున్నే పేరుని తన పేరుతో చేర్పించుకున్నారు. ఎంత భక్తి చేసింటే, ఎంత పాసం ఉండింటే, ఎంత అన్బు ఉండింటే ఆయనకు గుహ పెరుమాళ్ అనే పేరు వచ్చిండు. రాముల వారు చూసిందోనే ఆయన కష్టపడతారే, కాళ్ళ చెప్పులు కూడా లేదే, రాజ్యాన్ని ఏలే ఆయన ఇట్లా వస్తారే అనేసి తవిచుతారు, ఏడుస్తారు, నమస్కారం చేస్తారు, పొలంబుతారంట. ఏం చేసేదినే ఆయనకు తెలియలేదంట. అంత వరుతపడతారు, అంత కష్టపడతారంట. దాని మళ్ళీ కొంచెంసేపు తల్లి పొలంబుతారంట. కొంచెంసేపు తల్లి ఈ రాజ్యం ఆ రాజ్యందా ఏలాలని లేదు రామ్మా, మీరు రాండ, మీరొచ్చి మా చిన్నదిదా అయినా మేము అందరూ ఉండాము మీకు కూడా, ఈ రాజ్యానికి మీరు రాజుగా ఉండండి, మేము మిమ్మల్ని మీకు ఏమి కావాలన్నా తెచ్చిస్తాము, మేము మిమ్మల్ని బంగారుగా చూసుకుంటాము అని కెంజుతారు, ఏడుస్తారంట. ఎంత పాసం ఉంటే, ఎంత భక్తి ఉంటే ఆ, రాముల వారిని వచ్చి ఇక్కడ ఉండండి, మీరు ఈ రాజ్యాన్ని ఏలుకోండి, మేమంతా మీ కింద పనివిడై చేస్తాము ఎట్లా తవిచుతారు. ఎంత ఒక భాగ్యం ఆయనకు. పెరుమాళ్ళు నే పేరే ఆయన కూడా చేరిపోతుంది అంటే ఆయన భక్తి ఎట్లా మించిన భక్తి. ఆ మరి ఒక భక్తి కోసరందా ఆయన్ని గుహ పెరుమాళ్ళని చెప్తారు. ఇంత సేవ చేస్తారు గుహడు. అంటే ఆయన వచ్చి అంత ఒక పణివుతోనే ఉండారు. ఎంత సేవ చేసినా అంత ఒక పణివు, అంత ఒక పాసం పెరుమాళ్ పైగా. ఇదింత ఆ పెన్ పిళ్ళై తలిచి తలిచి వేదన పడుతుంది. ఈ మారి పెరుమాళ్ళకి ఏమన్నా ఒక్క సేవ చేసినా, ఏమైనా చేసి ఉంటున్నా, ఆయన ఓడంలో పిలిచిన పోయి ఈ కరైలోంచి ఆ కరైలో ఉడిచినారే ఆ గుహ పెరుమాళ్ళు, ఆ మరి నేను చేస్తున్నా, అక్కడికే విట్టేనో గుహ పెరుమాళై పోలే అట్లా అని చెప్తుంది. ఒక్కొక్క విషయాన్ని కూర్ந்து 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 గమనిస్తుంది ఆ యమ్మ. రామాయణం ఎత్తితే దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క తావులో ఒక్కొక్క విషయాలు మనకు తెలియనే తెలియదు. అన్ని కథలు వింటే కూడా
చిన్న చిన్న విషయాలంతా తెలీదు. అదింత గూడా కూర్ந்து గమనించి ఆ మారి ఆ మాలాకారర్‌ని వచ్చింది కొంచెం దినాల ముందు. అదింత మనకు తెలిసే ఉండదు మాలాకారర్‌నింత. అదింత గూడా గమనిచ్చి వాళ్ళెట్లా భక్తి చేస్తున్నారు, వీళ్ళెట్లా భక్తి చేస్తున్నారని ఒక్కొక్క విషయాన్ని ఆరాய்ச்சி చేసి ఆ యమ్మ అంత గమనం పెట్టునేది కాకుండా అల్లాడుతుంది. ఇట్లా నేను చేసినా భక్తి చేయలేదే, అట్లా భక్తి చేసినా నేను చేయలేదే. రాముల వారు కాటుకు వస్తారు. ముందు ముందు కాటుకొచ్చి ఆయన పండుంటారే, అరణ్మనేల పట్టు మెత్తల పెట్టుకున్న పండునున్న రాముల వారు కింద పండుకోవల్లనే ఆయన వల్ల తాంగదేన్నేసి గుగడు కాట్లో ఉన్న పూలంతా కోసి ఎత్తునొచ్చి ఒక పడుకై తయారు చేసి ఆ పడుకైలో రామర్ని సీతమ్మని అంతా పండుగ పెడతారే. లక్ష్మణర్ని కూడా ఆయన పండుగమని చెప్తారు. మీరు పండుకోండి, మేము కావిలి ఉంటాము, మేము చూసుకుంటాము అట్లా అని చెప్తారు. అంటే లక్ష్మణర్ నేను ఇద్దరినే పోను అట్లా అని చెప్పేస్తారు. దాని వనగదా గమ్మునవుతారు. ఆ మారి రాముల వారికి నొప్పి ఎత్తునే నేసి పూకళ్ళనే మలర్ పడుకై తయారు చేసి ఇచ్చినారే. అది మారి నేను తలిసిన భగవంతుడికి నొప్పి ఎత్తునే భగవంతుడు కష్టపడితేనే నేను ఒక దినమైనా తలిచి ఉంటున్నా. ఈ కర్రలో ఇంచి ఆయన్ని ఆ కర్రలో పిలిచిన పోయి ఉడిచినారే. సంసారంనే కడల్ని దాటపెట్టపోయేదే ఈ భగవంతుడిదానే. ఈయన కాల్ని మనం పట్టుకుంటాం, ఈయననే మనల్ని కాపాడుతారు అనేసి నేను నమ్మితినా. అట్లంతా నేను తల్లిలేదే స్వామి. నేను ఎందుకు ప్రయోజనం లేకుండా ముసలి పుழுక స్వామి నేను. నేను ఈ ఊర్లో ఉంటే ఏమి, బయట ఊర్లో ఉంటే ఏమి, ఇక్కడ ఉంటాను ఏ ప్రయోజనం లేదు, అక్కడ ఉంటాను ఏ ప్రయోజనం లేదు. అట్లా అనేసి రామానుజర్ దగ్గర చెప్పి పొలంబుతంది ఆ యమ్మ. రామానుజర్ అట్లే ఆశ్చర్యంగా వింటారు. రామాయణంలో రాముల వారు కూడా ఒక్కొక్క అడుగును కూడానే ఉన్నాయనదా లక్ష్మణర్. ఆ లక్ష్మణర్దా ఈ రామానుజర్. ఈయనకు అన్నీ తెలుసును, నడిచింది పూరా కూడా ఉన్నారు. అంటేను ఆ యమ్మ చెప్పేటప్పుడు కొత్తగా అన్నీ వినే మాదిరి సంతోషంగా ఆనందంగా ఆ యమ్మ ఎట్లా ఆశ తీర చెప్తుందో దాని అన్నీ విని ఈయన ఆనందపడతారు, అంత సంతోషపడతారు. సంతోషపడేది కాకుండా ఈమెని ఎంత అనుగ్రహించావులా, ఈమెని బాగా అనుగ్రహం చేయాలనేసి మనసులో తలుస్తారు. మనమంతా కూడా ఈ సంసారం సాగరం కడల్. దీంట్లో ఎన్నో పుయల్ మழை వచ్చే మాదిరి ఎన్నో కష్టాలు వస్తుంది, ఎన్నో సుఖాలు వస్తుంది. ఒక్కొక్కసారి తెండ్రల్ కాటు వీసును. ఒక ఒక నీళ్ళల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు తెండ్రల్ కాటరం వీస్తుంది, పుయల్ కాటరం వస్తుంది. ఆ తెండ్రల్ కాటు వీసేటప్పుడు ఆనందంగా పయనం చేస్తాము. అదే పుయల్ కాటు వచ్చిందంటే తత్తలిచ్చి తడుమారి పడిను పోయేవాళ్ళు ఉండారు, గట్టెక్కి పోయేవాళ్ళు ఉండారు. అది మాదిరింత లేకుండా మనం ఈ సంసార సాగరంని కడల్ని నీంది భగవంతుణ్ణి చేరాల అట్లా అని తలిసిమింటే దానికి ఆచార్యుடைய పాదార విందాన్ని గట్టిగా పట్టుకోవాలంట, శరణడంజి పోవాలంట. నువ్వే చరణం, నాకేమీ తెలీదు, నన్ని పిలిచినపై భగవంతుడి ధర అదాவது ఈ కరలయించి ఆ కర సంసారంనే ఈ కరలయించి భగవంతుడి దగ్గర పోయి చేరేది అట్లానే ఆ కరకు ఆచార్యులుடைய పాదంగల్ని పెట్టి గట్టిగా పట్టుకుంటే వాళ్ళు చేయి పెట్టి మనల్ని పిలిచిన పోయి భగవంతుడి దగ్గర ఉడిచేస్తారంట. అది మరింత మనము ఉండి ఈ గట్టెక్కి భగవంతుణ్ణి చేరేదానికి ఆచార్యులనే ప్రార్థన చేసుకుని భగవంతుణ్ణి దండం పెట్టుని ప్రార్థన చేసుకుంటామా. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.